పాఠశాలలో నేర్చిన నైతిక విలువలు మనిషి జీవితాంతం ఉపయోగపడతాయని విజ్ఞాన్ స్కూల్స్ డైరెక్టర్ రాణి రుద్రమదేవి అన్నారు. మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ స్కూల్స్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. 500 మార్కులకు గాను 493, 492, 490 మార్కులతో 5 మంది విద్యార్థులు విజ్ఞాన్ విద్యాలయ స్థానాన్ని పదిలం చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిజాంపేటలోని స్కూల్లో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ముగ్గురిలో ఒకరు 95% మార్కులు, 390 మంది 80% సాధించడం గర్వంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థి పురోగతి పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అవసరమైన సూచనలు ఇస్తూ ప్రోత్సహించడం వల్ల ఈ ఫలితాలు సాధించామన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యంలో ఉత్తమంగా రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. ప్రత్యేకించి రూపొందించిన పాఠ్య ప్రణాళిక విద్యార్థులను క్రమశిక్షణతో చదివించడంతో ఈ ఫలితాలు సాధించామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. I've been here in this school for past 10 years and let me tell you, it is very wonderful to see that everyone scored this much good marks. And this is not only our effort, it is the effort of our principal ma'am, Vandana ma'am, our teachers, Maths Kishore sir, Physics Kishore sir, Ramamani ma'am, Telugu sir, and also our Bio sir. I can tell that this is a team effort. They've given us a lot of support. They've given us the perfect materials, and only because of that we are here. I can proudly say that this is only a team effort, not our own effort. And I like to thank all our teachers, our principal ma'am, for always giving us energy whenever we were feeling down. My parents, who were always supporting me, not pressurizing me, and the God for giving me this much good result. And I'm very happy that my last years were here in Walden School. Not only from academic side of point of view, but also for the friends the school gave me, for the experience it gave me. I'm truly very thankful for this school. Thank you. 10th CBSE ఫలితాలలో M. Jitesh 493 out of 500, 98.6%. P. Hansita 492, 98.4%. అలానే 490, 98% above 6 members ki. 480, 96% above 47 members, అంటే close to 10 members ki, 10% ki. అలానే యావరేజ్ మార్క్ అన్ని క్యాంపసెస్లో 85% మేనేజ్ చేస్తూ, ఇది ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు. లాస్ట్ 10-15 ఇయర్స్గా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ మెయింటైన్ చేస్తుంది. ఏ ఒక్క 100 మందిలో 1000 మందిలో ఒకరికి వచ్చిన రిజల్ట్ కాదు. ప్రతి బ్రాంచ్లోనూ క్లోజ్ టు 490 హైయెస్ట్ మార్కే రావటమే కాకుండా ఇదే యావరేజ్ మార్క్ మెయింటైన్ చేస్తూ, వీళ్ళంతా కేవలం చదవటం అకాడమిక్స్కే పరిమితం అవ్వకుండా దాంతో పాటుగా ఆటల్లోనూ కల్చరల్స్లోనూ లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగాను వీళ్ళంతా ఈరోజు ఇవన్నీ చేస్తూ ఈ రిజల్ట్ వచ్చింది. దానికి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే దానికి డెఫినెట్గా కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు 6th క్లాస్ నుంచి అవనియండి, 3rd క్లాస్ నుండి అవనియండి, వాళ్ళు చదివేటప్పుడు అనలైజ్ చేస్తూ చదవటం. లాంగ్వేజెస్ అయితే వాళ్ళు చదివేది జస్ట్ టెక్స్ట్ చదవటమే కాదు, బిహైండ్ ద టెక్స్ట్, ఇన్ బిట్వీన్ ద లైన్స్, పోయట్ ఏమనుకుంటున్నారు, ఆథర్ ఏమనుకుంటున్నారు అని అనలైజ్ చేస్తూ చదవటం. అలానే గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు ఏవైతే చదువుతున్నారో అవి రియల్ లైఫ్కి అప్లికబుల్ చేసుకుంటూ చదవటం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా భయపడకుండా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు 10th నాకు తెలిసి ఇంకా ఏ తెలంగాణ స్టేట్లో కూడా ఇన్ని 490 అబౌవ్స్ వచ్చుండవు. ఈ పిల్లలకి వచ్చినాయి అంటే తప్పకుండా ప్రైమరీ నుంచి ఫౌండేషన్ వాళ్ళకి ఇంత బాగుంది కాబట్టి. అలానే టీచర్ ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళిన కానీ క్లాస్కి అంతే ప్రిపేర్డ్గా పిల్లాడు కూడా రావాలి అంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఎ బాండ్, రైట్ కైండ్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద చైల్డ్. అది మేనేజ్ చేస్తూ అలానే అకాడమిక్స్ కోసం స్పోర్ట్స్ని కానీ, స్పోర్ట్స్ కోసం అకాడమిక్స్ కానీ ఏ ఒక్కదాని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటిని ఈక్వల్గా
బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాసిబిలిటీ ఉంది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు 1977లో విజ్ఞాన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించినప్పటి నుంచి 48 ఇయర్స్ తర్వాత ఈ రోజుకి కూడా అదే స్టాండర్డ్స్ అదే రిజల్ట్ ఈరోజు విజ్ఞాన్లో రాగలుగుతుంది అంటే డెఫినెట్లీ ఈ సంస్థ నిలబడ్డ విలువలు కారణం. అందుకు దాంతో పాటుగా విలువలతో పాటుగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా చేయాలి. ఇక్కడతో ఆగిపోకూడదు, ఈ రిజల్ట్ ఇంతే ఉండకూడదు, దీనికంటే బాగుండాలి అని ప్రతి సంవత్సరం ప్రయత్నించడం వల్లే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక్క స్కూల్ లెవెల్లో కాదండి, అన్ని బ్రాంచెస్లోనూ అన్ని లెవెల్స్లోనూ, వెదర్ ఇట్ ఈస్ స్కూల్స్, వెదర్ ఇట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, ఎవ్రీవేర్ the same result is maintained, not just for 1 year, I am stressing it again, consistently for the last 48 years. So మేనేజ్మెంట్కి కొత్తగా చేయాలని ఉండొచ్చు, ఇంకా బాగా పనిచేయాలని ఉండొచ్చు, కానీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ లీడర్స్, కోఆర్డినేటర్స్, టీచర్స్, ఎవ్రీబడి వర్కింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ zeal is what made this institution very special. And I would like to take this opportunity to thank all those teachers and all those leaders. And I also would like to thank all the parents for reposing their trust in this institution.